హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీతో ఒక కొత్త బ్లాగ్ షేర్ చేస్తాను. బ్లాగ్ మొత్తం చూడండి. ఇవాళ బ్లాగ్ చాలా మంచిగా ఉంది అండ్ కొత్త సిటీలో ఈ బ్లాగ్ షూట్ చేసిన. నిన్న నైట్కి మేము ఈ సిటీకి రీచ్ అయినా. మళ్ళీ మీతో మొత్తం నేను బ్లాగ్లో షేర్ చేసిన. లాస్ట్ బ్లాగ్లో మీరు చూసేయండి చూడకుంటే. అండ్ ఇక్కడ ఏమంటే నైట్ మంచి నిద్ర పట్టేసింది. ఇప్పుడు లేచాము. అక్క గంట పిల్లలు అయితే అర్లీగా లేచారు. 6 టైంకి లేచారు. నేను ఇప్పుడు 7:30కి లేచాను. అయితే ఇక్కడ ఏమంటే అక్క అయితే స్నానంకి వెళ్ళింది. మా విశాఖ రెడీ అయింది మంచిగా చక్కగా స్నానం చేసి. సో చూడండి, ఇక్కడ ఏమంటే ఒక ఇల్లు అయితే నాకు చాలా నచ్చింది. ఇది విండో నుంచి కనిపిస్తుంది కదా. ఒక ఇల్లు చాలా చక్కగా కట్టేది ఫ్రెండ్స్. అది నాకు చాలా నచ్చింది, బాల్కనీ ఇంట. అండ్ ఇక్కడ చూసారా, మా విశాఖ రెడీ అయింది. బావ కూడా రెడీ అయింది. మా అక్క స్నానంకి వెళ్ళింది. అండ్ మా విశారది ఏమంటే ఏసీ దగ్గర నుంచి కదలడం లేదు. ఎందుకంటే ఇక్కడ అంత ఎండ ఉంది, చాలా ఎండలు కొడుతున్నాయి ఫ్రెండ్స్. అయితే సమ్మర్ స్టార్ట్ అయింది కదా. అయితే ఇక్కడ ఏమంటే అందరమే రెడీ అయిపోయినాం స్నానం చేసి. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మీకు చెప్పలే కదా ఫ్రెండ్స్, ఎందుకు మేము ఈ సిటీకి వచ్చినాం అది మీకు ఇప్పుడు చెప్తా. అయితే ఇక్కడ చక్కగా రెడీ స్టార్ట్ అవుతున్నాం. ముందైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి, అక్కడ వెళ్తున్నాం. అయితే మేము ఈ సిటీకి ఎందుకు వచ్చాం ఫ్రెండ్స్, ఇప్పుడు మా విశాఖ 10th క్లాస్ ఎగ్జామ్ అయినాయి మీకు చెప్పే లాస్ట్ వ్లాగ్లో. మీరు చూస్తుంటే మీకు కంటిన్యూగా తెలుస్తుంది. అది ఇక్కడ ఏమంటే దాని 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టడీ కోసం అది ట్రై చేస్తుంది. అంటే ఏం చేయాలి ఏం లేదు కదా, దానికోసం ఇక్కడ ఏమంటే ఎంట్రన్స్ ఎగ్జామ్కి వచ్చినాం. అయితే మా విశాఖకు మెడికల్ ఫీల్డ్ నచ్చుతుంది. అయితే ఇప్పుడు ఏమంటే ఈ సిటీలో 2 కాలేజెస్ మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే అక్కడ అడ్మిషన్ తీసుకోవడానికి ఏమంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఇవాళ ఒకటి ఉన్నది, రేపు ఒకటి ఉన్నది ఫ్రెండ్స్. అందుకే ఈ సిటీలో మేము 2 days ఉంటున్నాం. మళ్ళీ ఏమంటే ఇంకా వేరే వేరే సిటీలో దర్శనంకు ఇక ట్రిప్ ఎంజాయ్ చేయడానికి ఇక మేము కంటిన్యూగా ఇలానే స్టార్ట్ అవుతాం. 2 days ఇక్కడ ఉండి రేపు ఏమంటే ఎగ్జామ్ ఇచ్చి మేము అంటే ఆఫ్టర్నూన్ టైంకు స్టార్ట్ అవుతాము. అంటే దాని 1 o'clock దాని ఎగ్జామ్ అయిపోతుంది. రేపు స్టార్ట్ అవుతాం. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మంచి ఒక బ్రేక్ఫాస్ట్ ప్లేస్ బాగా అడుగుతున్నారు ఇక్కడ ఊర్లో. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటే మనం సౌత్ ఇండియన్ స్పెషల్ ఒక హోటల్ ఉండే అక్కడ వచ్చాము. అయితే హోటల్ కూడా మంచిగా ఉంది, హైజీనిక్గా ఉంది అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉండే. అయితే ఎవరెవరికి ఏమేమి కావాలని ఆర్డర్ చేసుకున్నాం. ఇలా సెల్ఫ్ అంటే సర్వీస్ ఉంది. అయితే బాగా తీసుకొచ్చిస్తున్నారు మాకు. అండ్ మాతోని వేరే ఫ్యామిలీ కూడా వచ్చింది ఫ్రెండ్స్. వాళ్ళు కూడా మాతోని అంటే అలా అమ్మాయిది కూడా ఇక్కడ ఎగ్జామ్ ఉంది. అయితే బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది కూడా విశాఖతోని 2 days ఎగ్జామ్ ఉంది. దానికోసం వాళ్ళు వచ్చారు. అండ్ మనతోని వాళ్ళు మరలా ట్రిప్కి కూడా వస్తున్నారు. అంటే ఇట్లా ప్లాన్ చేసుకుని వచ్చినాం. వాళ్ళు మన హోటల్లో అంటే మేము ఏడ రూమ్ తీసుకున్నాం అన్ని పక్కకు రూమ్ కూడా తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఏమంటే నేను ఉత్తప్ప ఆర్డర్ చేసిన, అక్క దోశ ఆర్డర్ చేసింది. ఇక్కడ అందరూ వేరే వేరేది ఆర్డర్ చేసుకున్నారు. ఇక్కడ మా విశాఖ అండ్ వాళ్ళ అమ్మాయి ఏమంటే వేరే ప్లేస్లో కూర్చున్నారు. అండ్ బావ అండ్ బావగారి ఫ్రెండ్ వేరే ప్లేస్లో కూర్చున్నాను. ఇక్కడ ఏమంటే ప్లేస్ చాలా అంటే రష్ ఉంది కదా, ప్లేస్ దొరకలేదు. అందుకే వేరే వేరే చోట కూర్చున్నాం. అయితే సో చూడండి, ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మన సౌత్ ఇండియన్, మహారాష్ట్రన్ అన్నీ మిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని ఫుడ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. అయితే బ్రేక్ఫాస్ట్ అయితే మాకు నచ్చింది ఫ్రెండ్స్. అందరు కడుపు నిండా తినేసినాం. ఇప్పుడు ఇక టీ తాగడానికి టీ ఆర్డర్ చేసినాం. టీ తాగడానికి వేరే ప్లేస్కి వచ్చి కూర్చున్నాం, అదే హోటల్లో. అయితే సో ఫ్రెండ్స్, ఇది టీ అంటే మంచిగా ఇచ్చారు. అండ్ అది కూడా ఇత్తడి ఇట్లా గిన్నెలలో ఇచ్చారు. మంచిగా అనిపించింది. ఇది మన సౌత్ ఇండియన్ స్టైలే ఇది వాళ్ళు పాటిస్తున్నారు. అంటే అలానే మన అక్కడ కూడా ఇలానే ఇస్తారు కదా. అయితే ఇది మంచిగా అనిపించింది అందరికీ. అందుకే నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నా. అండ్ గిన్నెలు కూడా చాలా నచ్చినాయి. మళ్ళీ ఏమంటే టీ తాగేసి విశాఖకు ఎగ్జామ్ సెంటర్కి ఇప్పుడు వదిలేయడానికి వెళ్తున్నాం. అయితే వాళ్ళు కూడా వేరే సెంటర్కి వెళ్ళారు ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మాయిది వేరే సెంటర్కి వచ్చింది. సో చూడండి, మేము విశాఖకు సెంటర్కి వదిలేస్తున్నాము. ఇప్పుడు ఏమంటే బావగారు ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళు ఈడ ఉంటారు. అయితే టీ తాగడానికి వాళ్ళు కలవడానికి పిలుస్తున్నారు. నిన్న మీకు జర్నీ బ్లాగ్లో చెప్పా కదా, వాళ్ళు మాకు డిన్నర్ ట్రీట్ ఇచ్చారని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. విశాఖ ఎగ్జామ్ టైం మొత్తం మేము ఆడ స్పెండ్ చేసినాం. మళ్ళీ ఏమంటే విశాఖది ఎగ్జామ్ అయిపోయింది. దానికి సెంటర్ నుంచి రిసీవ్ చేసుకున్నాం. వెళ్తుండగా పానీపూరి చేసి ఇక్కడ మేము బండి ఆపినాం. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఇప్పుడు 3 hours అయిపోయినాయి. అయితే కొంచెం ఆకలి వేసిందిలాగా అనిపించింది. అయితే ఇక్కడ పానీపూరి చూసాక అయితే ఎవరికి ఆకలి ఉన్నా లేకపోయినా పానీపూరి అంటే అందరే తింటారు ఫ్రెండ్స్. పానీపూరి పెద్దల తట్టుకనైతే చిన్న వాళ్ళు పిల్లల అందరికీ అంటే పిచ్చేది పానీపూరి చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. టేస్టీ ఫుడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమంటే ఈ లైన్లో మొత్తం స్ట్రీట్ ఫుడ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే పావ్ బాజీ ప్రిపేర్ చేస్తున్నారు. సో చూడండి అబ్బాయి. అండ్ ఇక్కడ పానీపూరి అన్నీ మొత్తం ఇలాంటి స్టాల్ ఉన్నాయి లైన్లో. ఒకటే అంటే ఇక్కడ అది గల్లీ అంటారు కదా ఫ్రెండ్స్, అలా ఉంది. అయితే ఇక్కడ ఏమంటే మేము ఎవరెవరికి ఏం కావాలో పానీపూరి మేము ఆర్డర్ చేసుకున్నాము.
మేము పానీపూరి తినేసి రూమ్కి వచ్చేసినాం. రూమ్కి వచ్చాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము ఏసీ ఆన్ చేసినాం ఫ్రెండ్స్. చాలా ఎండలు కొడుతున్నాయి. అయితే ముందు ఏసీ ఆన్ చేసి మంచిగా చక్కగా కూర్చున్నాం. మా అక్క ఫ్రెష్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏమంటే మా విశాఖకు బాగా అడుగుతున్నారు ఎగ్జామ్ ఎలా ఉండే, క్వశ్చన్స్ గింట ఎలా ఉండే. విశాఖ అంటుంది చాలా హార్డ్గా ఉండే ఎగ్జామ్. మళ్ళీ ఏమంటే ఫ్రెండ్స్ మేము కొంత అంటే రెస్ట్ చేయడానికి వచ్చాం. మనతో ఇంకొక ఫ్యామిలీ వచ్చారన్నాం కదా, వాళ్ళు ఏమంటే కచోరీలు తెచ్చిండే, మనకు కూడా తెచ్చిచ్చారు. అది ఇక్కడ ఏమడం విశారద్ కొంచెం తిన్నాడు, అక్కనే కొంచెం తిన్నది. ఎవరు తినడానికి ఆకలి లేదు. మళ్ళీ కచోరీ తిన్నాక రెస్ట్ చేసి మేము లంచ్కి వెళ్ళాము. అయితే లైట్లీ లంచ్ చేయడానికి వెళ్ళాం. ఎందుకంటే ఆకలి లేకుండా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చాలా కడుపు నిండా అయింది. మళ్ళీ ఏమంటే పానీపూరి తిన్నాము. మళ్ళీ ఇంక కచోరీ కొంచెం కొంచెం తిన్నాం. డిన్నర్కి వచ్చేసినాక మళ్ళీ ఒక నిద్ర కొట్టేసినాం ఫ్రెండ్స్. నిద్ర అయినాక ఇక్కడ మళ్ళీ ఇప్పుడు 5:30 టైం అవుతుంది. అయితే బోర్ కొడుతుందని ఎక్కడైనా బయటకు వెళ్దాం అనుకున్నాం. అయితే నేను యూట్యూబ్లో ఇంత సెర్చ్ చేసిన, ఈ సిటీలో ఏ ప్లేస్ మంచిగా ఉన్నాయి, ఇక్కడ తిరగడానికి ఏమైనా ప్లేసెస్ ఉన్నాయని సెర్చ్ చేసిన. అయితే ఒక 2 ప్లేసెస్ నాకు 2 లేక 3, 4 ప్లేసెస్ మంచిగా అనిపించినాయి. కానీ దగ్గర ఏవి ఉన్నాయి దానికి వెళ్ళాలనుకున్నా. అయితే ఇక్కడ మా విశాఖ అక్క రెడీ అవుతుంది. నేను కూడా ఫ్రెష్ కావాలి. నిద్రల నుంచి ఇప్పుడే లేచా. అయితే మా శరత్ బావ ఏమంటే వాళ్ళైతే రెడీ అయిపోయారు. సో చూడండి, వాళ్ళు ఎక్కడన్నా అర్లీగానే స్టార్ట్ అవుతారు. ఇక్కడ మేము రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాం. మా విశాఖ వేసుకున్న డ్రెస్ ఏమంటే మా వదిన గారు తీసుకున్నది. అండ్ నేను కూడా ఈ డ్రెస్ వేసుకున్నా కదా, మా వదిన గారు తెచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఇది అక్క కట్టుకున్న సారీ ఏమంటే మేము మావయ్య గారు అబ్బాయి పెళ్ళికి వెళ్ళింటాం కదా, అయితే మావయ్య గారు పెట్టిన సారీ ఫ్రెండ్స్ అక్కకు అదే. అయితే అదే సారీ బ్లౌజ్ కుట్టుకొని మన అంటే వేసుకుంది. అండ్ ఇక్కడ ఏమంటే మేము టెంపుల్కి వచ్చినాం. అయితే ఇక్కడ ఏమంటే ఈ గణేష్ టెంపుల్ చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. రష్ చూడండి, చాలా మంది, డైలీ ఇంతమంది రష్ ఉంటుందంట. అయితే ఇక్కడ ఏమంటే శివాది స్టాచ్యూ ఉంది, శివలింగం ఉంది. చాలా నచ్చింది నాకు అది. అంటే ప్లేస్ ఇంత మంచిగా ఉందని అనుకోలేదు నేను సెర్చ్ చేసినప్పుడు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శివాది పెద్ద స్టాచ్యూ ఉంది. శివలింగం కూడా డెకరేట్ చేస్తున్నారు. ఇక్కడ నంది ఉంది. అండ్ అక్కడ సైడ్ చూస్తున్నారు కృష్ణుడి స్టాచ్యూ ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ మందిర్ చూస్తే అంటే ఈ టెంపుల్ చూస్తే ఏమంటే ఫ్రెండ్స్, మన ఆంధ్ర అంటే మన సౌత్ ఇండియన్ ఇట్లా టెంపుల్స్ ఉంటాయి అలా దీనికి టెక్స్చర్ ఇచ్చారు. మళ్ళీ ఏమంటే ఇక్కడ హారతి ఉందంట 7:30కి. అయితే దాని ప్రిపరేషన్ నడుస్తుంది. అండ్ ఇక్కడ స్టాచ్యూ ఎంత మంచిగా క్రియేట్ చేశారు. వెనక బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా క్రియేట్ చేశారు. మళ్ళీ ఆడ దర్శనం తీసుకొని వేరే ప్లేస్కి వస్తున్నాం. అయితే సో చూడండి, ఇక్కడ ఏమంటే గోలాయి అని ఇది ప్లేస్ ఉంది. మీకు ముందుగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేమంటే ఇట్లా సర్కిల్లా మొత్తం కట్టేసింది ఉంది. అండ్ సెంటర్లో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి దర్శనానికి వెళ్తున్నాం. సో చూడండి, ఇలా ఉంది గోలాయి. అది మొత్తం పెద్ద సర్కిల్ ఉంది. ఇట్లా షాప్స్ ఉన్నాయి బయట నుంచి అవతల నుంచి. అండ్ సెంటర్లో టెంపుల్ ఉంది. అది ఇక్కడ ఏమంటే ఆ ప్లేస్కి వచ్చి ముందైతే టీ తాగేద్దాం అనిపించింది. ఈవినింగ్ టైంకి టీ తాగలే కదా, అందరికీ అలవాటే. అయితే టీ తాగుతున్నాం. మా అక్కకు కాఫీ ఆర్డర్ చేసినాం. ఇక్కడ కాఫీ కొంచెమే, ఒక్కొక్క ప్లేస్ దగ్గర కాఫీ అవైలబుల్ ఉంటుంది. ముందు కాఫీ అడిగి మేము ఇక్కడ కూర్చున్నాం. అయితే మాతోని ఫ్యామిలీ కూడా వచ్చింది. ఆ టెంపుల్కు స్టార్ట్ అయిన నుంచి వాళ్ళు మా వెంటనే ఉన్నారు. అయితే మీకు ఇప్పుడు గోలాయి లోపల ఎంటర్ అయినాక చూపిస్తా. సో చూడండి, ఇది గోలాయిలో అంటే సర్కిల్ లోపల ఇది మొత్తం షాప్స్ ఉన్నాయి. సెంటర్లో టెంపుల్ ఉంది.
ఇక్కడ సర్కిల్ లోపల ఇట్లా టెంపుల్ ఉంది. అండ్ ఏమంటే ఇక్కడ దర్శనంకి వచ్చినాక లోపల వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ ఏమంటే ఈ టెంపుల్ మొత్తం ఇట్లా టెక్స్చర్ ఉంది. అయితే ఇది రాజస్థానీ లుక్ ఇచ్చారు లోపల చూసారా మిర్రర్స్ కింద. మళ్ళీ ఏమంటే దర్శనం తీసుకొని మేము ఇక ఫుడ్ కోసం సర్చింగ్ అంటే డిన్నర్ చేయాలి కదా. అయితే మంచి మంచి హోటల్స్లో ఎక్కడానికి స్టార్ట్ అయినాం. లేట్ కూడా అయింది. అయితే మొత్తం అంటే ఏడేడా చూసినాం. ఇది కొత్త ప్లేస్ కదా అంటే ఎక్కడ ఫుడ్ మంచిగా దొరుకుతుంది అనుకున్నాం. అయితే వాళ్ళు ఏమంటే నాన్ వెజ్ తినాలని బావగారి ఫ్రెండ్కు అనిపిస్తుండే. అయితే నాన్ వెజ్ హోటల్స్లో ఎక్కడానికే మంచిది. ఇట్లా మొత్తం ఈ సిటీలలో ఎక్కేసాం. అండ్ సిటీ బయట ఒక హోటల్కి వచ్చినాం. ఆడ ఒక దగ్గర అయితే వెళ్ళినాక మాకు వాళ్ళు ఒక 20 మినిట్స్ కూర్చోబెట్టి మళ్ళీ ఫుడ్ అయిపోయిందని పంపించేసారు. సిటీ బయట ఒక హోటల్ వచ్చామైతే వాడేమంటే మా చాలా సేపు వెయిట్ చేపించారు. వెయిట్ చేపించినాక ఫుడ్ కూడా అంతా అంటే టేస్టీగా లేకుండా ఒక్కుండే. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. చేస్టర్లు కూడా మంచిగా చేయలేదు. అండ్ ఇక్కడ ఈ హోటల్కి వచ్చి మేము మళ్ళీ వేరే హోటల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. అది కానీ షూట్ చేయలేదు. మేము చాలా అలసిపోయాము. ఎలా అనిపించింది ఇవాళ మంచి ఫుడ్ దొరుకుతుందో లేదో అనిపించింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళాం. మళ్ళీ రెస్ట్ తీసుకున్నాం. ఇక నెక్స్ట్ వ్లాగ్ మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ డే ఎలా స్పెండ్ అవుతుంది. ఫస్ట్ డే అయితే ఇలా స్పెండ్ అయింది. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తే వ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్లో చెప్పండి వ్లాగ్ ఎలా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.